నమస్కారం, లైవ్ షోకి స్వాగతం. ముందుగా కొన్ని వీడియోలు చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మేము కానీ ఆ ప్రశ్న రావని సమర్థించినటువంటి పరిస్థితి లేదు. మరలా చెప్తున్నాం, మేము ప్రశ్నిస్తున్నదల్లా వ్యవస్థలో చోటు చేసుకుంటున్నటువంటి సంఘటనలు, చంద్రబాబు నాయుడు పరిపాలన తీరు, రాజ్యాంగ ఉల్లంఘన, ఒక వ్యక్తుల మీద సంబంధిత సెక్షన్ నమోదు చేయకుండా మీ ఇష్టారాజ్యంగా టెర్రరైజ్ చేసేటువంటి విధంగా మమ్మల్ని ప్రశ్నిస్తే భవిష్యత్తులో మిమ్మల్ని జైలుకి పంపిస్తాం, దానికోసం మేము ఎంతకైనా తెగబడతాం, యూఏపీఏ లాంటి చట్టాలు మీ మీద ప్రయోగిస్తాం అని ఏదైతే మీరు ప్రజలకి, ప్రశ్నించే వారికి, ప్రతిపక్షంలో ఉన్నటువంటి మాకు ఒక సంకేతాలు పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారో, ఈ ప్రభుత్వం అన్ని విధాల వైఫల్యం చెందినప్పుడు ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మా బాధ్యత. కాబట్టి మీరు చేస్తున్నటువంటి రాజ్యాంగ ఉల్లంఘన మీద, మీరు చేస్తున్నటువంటి పొరపాట్ల మీద, మీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల మీద మేము ప్రశ్నిస్తున్నాం తప్ప మేమేదో ఒకరికి మద్దతు పలకడమో ఒకరికి ఒత్తాసు పలకాల్సినటువంటి అవసరం ఏ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా ఆ విధంగా ప్రవర్తించినటువంటి రైట్. అవి వీడియోలు. ఇక అతిథుల పరిచయం శ్రీ పురుషోత్తం రెడ్డి గారు, ప్రముఖ విశ్లేషకులు, రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్, శ్రీ ఎంవిఎస్ నాగిరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, గతంలో వ్యవసాయ మిషన్ ఉపాధ్యక్షులుగా పనిచేశారు. ఇక తెలంగాణ వార్తలకు వెళ్తే, నాకు 3 నెలలు ఇరిగేషన్ శాఖ అప్పగించు, ఫ్యాను వద్దు, ఫ్యూను వద్దు, కారు జీతం ఏది వద్దు, కన్నెపల్లి నుంచి నీళ్లు తేలేకపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని హరీష్ రావు గారు అన్నారు. సవాల్ అయితే బాగానే ఉంది, కానీ కాంగ్రెస్లో రాంటారు వాళ్ళు హరీష్ రావు గారిని. రైట్. సీఎంఆర్ మింగిన మిల్లర్లపై చర్యలు తీసుకుంటాం అని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. రాళ్లు కర్రలతో దాడులు, అరవపల్లిలో తీవ్ర ఉద్రిక్తత, తుంగతుర్తి నియోజకవర్గంలో నిధులు లేక సమస్యలు తీరక తెలంగాణ గ్రామ పంచాయతీల్లో పట్టాలెక్కని పరిపాలన అంటూ కేంద్ర నిధుల విడుదల కూడా మందగించిందట. ఇక చర్చలు టైం వేస్ట్, ఇరాన్ ఒప్పందం ముగిసింది ట్రంప్, ఇరాన్తో ఈ మళ్ళీ యుద్ధానికి బయలుదేరాడు ఈయన, ఏం చేస్తాడు ఏం పడు. మాజీ న్యాయమూర్తిపై, ఏపీ వార్తలోకి వెళ్దాం. మాజీ న్యాయమూర్తిపైనే దుర్భాషల, చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి, పులివర్తి నాని బూతు రోత మాటలపై ఎస్పీకి రిటైర్డ్ జడ్జి ఫిర్యాదు, ఇప్పటికీ కేసు నమోదు చేయని పోలీసులు. మీరు ఆ ప్రాంతం వారే కదా పురుషోత్తం రెడ్డి గారు, ఏమిటి ఒక న్యాయమూర్తి, రిటైర్డ్ న్యాయమూర్తి మీద కూడా బూతులు తిడితే చర్య తీసుకోలేని పరిస్థితిలో ఎందుకుందంటారు అక్కడ పోలీస్ వ్యవస్థ కానీ ప్రభుత్వం కానీ? నమస్కారం. చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి ఒక ల్యాండ్ ఇష్యూ, దానికి సంబంధించి ఏదైనా అభ్యంతరాలు ఉంటే సాంకేతికంగా, రాజకీయంగా మాట్లాడచ్చు. ఒక న్యాయమూర్తి రిటైర్డ్, ఆయన ప్రజెంట్ న్యాయవాది వృత్తి చేస్తున్నాడు. ఆ న్యాయవాది వృత్తి చేసుకుంటూ, అంటే రిటైర్ జడ్జి అయిన తర్వాత కూడా న్యాయవాది చేసుకుంటూ ఆయన నడుపుతున్నాడు. ఆయన ఉద్దేశించి వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఎమ్మెల్యే గారు చేసిన వ్యాఖ్యలు అవి, వాడు వీడని ఇంకా అభ్యంతరకర భాష వాడారు. అది సరైనది కాదు కదా. మీకు ఏదైనా టెక్నికల్ గా ఉంటే కొట్లాడాలి తప్ప సాధారణంగా మాట్లాడడం, పైపించి దాంట్లో వాడిన భాష ఏంటంటే రికార్డ్ చేసుకోని చెప్పు, ఒకవేళ అది చేసుకోలేదు ఉన్నాడు చేసుకో రికార్డింగ్, ఈ మాటలని కూడా చెప్పడం అది సరైనది కాదు. మీరు విధానపరంగా మాట్లాడాలి తప్ప ఈ రకంగా మాట్లాడితే, ఇప్పుడు ఆయన అందుకే లీగల్ గా వెళ్తున్నాడు. చేసినప్పుడు బహిరంగ చేసినప్పుడు విచారణ చేయాలి కదా, లీగల్ గా పోవాలి, కేసు పెట్టాలి, మంచి చెడ్డలు తేల్చాలి కదా. రిటైర్డ్ జడ్జి పైన ఇట్లా మాట్లాడినప్పుడు అది కాంప్లికేటెడ్ అవుతుంది. రెండోది సమాజానికి ఒక రాంగ్ మెసేజ్ వెళ్తా ఉంది. సో పోలీసులు ఎఫ్ఐఆర్ కడతాను, కానీ విచారణ చేయాలి కదా ఏం జరిగింది అనేసి. విచారణ కూడా చేయకపోతే ఏమవుతుందంటే మనం అధికారులు ఉండవు ఏమన్నా అంటాం అనే ధోరణి వ్యక్తం అయితే అందరూ అదే అందుకుంటారు. ఎమ్మెల్యేని అన్నప్పుడు మనం అంటే తప్పే ఉంది అనే ధోరణికి వెళ్ళిపోతే ఇట్లాంటి అవాంఛనీయ పరిస్థితులు వస్తాయి. రైట్. ఇక ప్రతిరోజు మనం ఈ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ల జాబితా సవరణ తయారీ మీద ప్రజలు కూడా, పౌరులు కూడా తమ అభిప్రాయాలు చెప్పవచ్చు. చాలామంది తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, సరిగా హ్యాండిల్ కావట్లేదు, బిఎల్ఓలు వస్తున్నారు వెళ్తున్నారు, ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కావట్లేదు, ఈ దరఖాస్తులు పూర్తి చేయటం కానీ ఇదంతా కూడా గందరగోళంగానే ఉంది, సాక్షి లాంటి టీవీలు ఇట్లా చేయండి అని చెప్పినా కూడా ఆచరణకు వచ్చేసరికి పౌరులు ఇబ్బంది పడుతున్నారు. సో అందువల్ల పౌరులు కూడా తమ అభిప్రాయాన్ని తెలియజేసుకోవచ్చు టీవీ ద్వారా. సాక్షి అందుకు సదుపాయం కల్పిస్తుందని చెబుతూ ఇంటింటికి వెళ్ళని బిఎల్ఓలు, ఎస్ఐఆర్ ఫారాల పంపిణీ అసంపూర్ణం, కమ్యూనిటీ హాళ్లు, స్కూళ్ళు, కాలనీల్లో క్యాంపులు పెట్టి కొంతమందికే అంతచేత 99% పూర్తయిందంటున్న అధికారులట ఈ తెలంగాణకు సంబంధించి. ఇక ఏపీకి సంబంధించి సర్క్ పచ్చపేడు బ్యాచ్ తూట్లు పూర్తి స్థాయిలో సహకరిస్తున్న అధికారులు, టీడీపీ నేతలు
నియమించిన వ్యక్తులతో కలిసిన ఎన్యూమరేషన్ ప్రక్రియ. సో ఈ ఒక రకంగా ఏపీలో ఒక రకంగా, ఇక్కడ హైదరాబాద్లో ప్రత్యేకించి నగరంలో ఎదురవుతున్న సమస్యలు ఇవన్నీ కూడా వీటిపై మాట్లాడడానికి మనకి వీటి మీద బాగా అబ్జర్వ్ చేస్తున్నటువంటి వాసుబాబు గారు అన్న ఆయన, గొట్టిపాటి వాసుబాబు గారు అన్న ఆయన మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. వాసుబాబు గారు నమస్కారం. చెప్పండి, ఏమిటి ఈ ఓటర్ల జాబితాలో ఓటు నమోదు అంశం అంత క్లిష్టంగా ఎందుకు మారుతోంది అనిపిస్తోంది మీకు? నమస్కారం అండి. అక్కడ ఉన్న వారికి, తర్వాత సాక్షి వీక్షకులకి నమస్కారం. నమస్కారం. అంటే వీళ్ళు చేపట్టినటువంటి అంటే ఏంటది, ప్రత్యేక ఓటర్ల జాబితా నవీకరణ అనేటువంటి ప్రక్రియ చేసే విధానం, ఒకవేళ రిజల్ట్ యాక్చువల్ ఓటర్ అంటే అసెప్టినిటీ, ఖచ్చితత్వం కోసం పనిచేసేమో కానీ, బట్ వాళ్ళ పరిస్థితి ఏంటంటే తన ఓటుని కాపాడుకోవటానికి మానసిక శ్రమ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందనమాట. మానసిక శ్రమ. ఎందుకనంటే మన ఓటు ఉంటుందో ఉండదో, అక్టోబర్ దాకా మనం ఇచ్చే ఫాములు సరైనవో కాదో, తీసుకునే వాళ్ళకి నాలెడ్జ్ ఉందో లేదు మాకు ఇది తెలియట్లేదు ఫిల్ చేయాలని అంటే చెప్పే నాలెడ్జ్ కూడా వాళ్ళకి లేదు. ఉదాహరణకి నిన్న నాకు డౌట్ క్లారిఫై చేయడానికి దగ్గరలో ఉన్నటువంటి హెల్ప్ డెస్క్ వెళ్తే సరే అమ్మాయి చెప్పింది ఇట్లా ఇవ్వాలి, మీ 2002 దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కావాలి, మీ అమ్మా నాన్న ఇవ్వాలి అని ఉంది. ఎక్కడి నుంచి వస్తాయి అమ్మా ఇది? సరే ఓకే, మీ దగ్గర హెల్ప్ డెస్క్ పెట్టారు కదా, మీకు వచ్చే సమస్యలు ఎక్కువ దేని గురించి వస్తున్నాయి అని అంటే, ఈ అప్లికేషన్ ఫిల్అప్ చేయడం గురించే వస్తుంది సార్, ఎక్కువ మంది 2002 డేటా అడుగుతున్నారు ఏంటని అడుగుతున్నారు అని అన్నారు. అంటే ఏంటి, ప్రజల మధ్య ఎక్కువ మంది ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నట్టే కదా. అవును. సో దీనికి ప్రభుత్వం వాళ్ళ ఆలోచన ఏంటో, తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆలోచన ఏంటో తెలియదు కానీ, ప్రజలైతే మాత్రం చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను అక్కడ ఉన్న కొద్ది సమయంలోనే 4-5 వచ్చారు, మేము 2002లో ఇక్కడ ఓటేసామమ్మా, ఆ బూత్ ఏదో గుర్తులేదు మాకు, ఈ బూత్ ఏదో చెప్తారా అని. ఇట్లాంటి నగరాల్లోనే ఇలా ఉంటే, అసలు విలేజెస్ లో, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ టెక్నాలజీ మీద అవగాహన లేని వాళ్ళు ఏ విధంగా చేయగలుగుతారు? అవును. హైదరాబాద్ లో ఏ ప్రాంతంలో ఉంటారు సార్? మీ హైదరాబాద్ లో ఏ ప్రాంతంలో నివసిస్తున్నారు? ఏ ఏరియా వార్డ్ ఆఫీస్ నియోజకవర్గం ఇది ఏమండి? జూబ్లీహిల్స్ నియోజకవర్గం అండి, యూసఫ్ కూడా. ఓకే, యూసఫ్గూడలో ఆ వార్డ్ ఆఫీస్ కి మీరు వెళ్ళి కంప్లైంట్ చేశారు ఈ పరిస్థితిలో ఉందని? అడిగా, అంటే కంప్లైంట్ కాకుండా అసలు ఎలా ఫిల్ చేయాలి ఏంటి అనేది హెల్ప్ డెస్క్ వాళ్ళు చెప్తారని వెళ్తే, వాళ్ళకి ఏం పెద్ద నాలెడ్జ్ ఏం లేదు. వాళ్ళు ఏదో వాళ్ళ సూపర్వైజర్ నంబర్ ఇంకో నంబర్ ఇస్తారే తప్ప ఇది లేదు. ఒకటేంటంటే ఓటర్కే శ్రమ కాదు, వాళ్ళకి శ్రమగానే ఉంది ఇదంతా. బాగా చెప్పారు. దీనికి ఆల్టర్నేటివ్ మీరేం సజెస్ట్ చేస్తారు? మీరేం సజెస్ట్ చేస్తారు? ఎలా అయితే బాగుండేది? ఇంకోటి సార్, ఈ పాటలో ఆల్టర్నేటివ్ మాట్లాడే ముందు ఇంకొక దీనికి కాస్ట్ అనాలిసిస్ కూడా ఇస్తే, ఒక అప్లికేషన్ ఫిల్ చేసి 2 ఫోటోలు పెట్టి 2 జిరాక్స్ లో ఏదో తీసి ఇస్తే కనీసం అంటే 20 రూపాయలు అవుతుందండి. 20 రూపాయలు అంటే 80 కోట్ల ఓట్లు అంటే 80 దగ్గర 1600 కోట్లు అవుతుంది. అవును. తర్వాత దీనికి వాళ్ళకి ఓకే ఖచ్చితత్వం కావాలి అని అంటే, వాళ్ళ గ్యాస్ సిలిండర్ కావాలంటే కేవైసీ, మీ ఫోన్ నంబరు, గ్యాస్ కనెక్షన్, ఆధార్ సింక్రనైజ్ అయితేనే మీకు గ్యాస్ ఇస్తాం, లేకపోతే లేదంటున్నారు. వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తామంటున్నారు, అలా సింక్రనైజ్ లేకపోతే ఏమో అంటున్నారు. ఇది కూడా చేయొచ్చు కదా, ఓటర్ ఐడి, ఆధార్ కార్డు, ఫోన్ నంబరు. దీన్ని చేస్తే మీకు ఒక ఓటర్కి ఒక ఫోన్ నంబర్, ఒక ఆధార్కి ఒక ఓటే ఉంటది కదా అప్పుడు. అవును. సో మంచి సలహా ఇచ్చారు. ఒక్క నిమిషం దయచేసి లైన్లో ఉండండి. మన పురుషోత్తమ రెడ్డి గారు ఏం సలహా ఇస్తారో, మీరు పడుతున్న ఇబ్బందుల మీద వారి రియాక్షన్ ఎట్లా ఉంటుందో చూద్దాం. పురుషోత్తమ రెడ్డి గారు, వాసు గారు చెప్పింది విన్నారు కదా, మీరేమంటారు? వారు చెప్పింది ఒక వాస్తవం. దాని ప్రభుత్వాలు ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ సీరియస్ గా ఆలోచించాలి. 2 సమస్యలు వస్తున్నాయి కుమ్మయ్య గారి దీంట్లో. ఇప్పుడు ముఖ్యంగా అర్బన్ ఏరియాలో భారీ ఎత్తున అర్హులు ఓట్లు కోల్పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. రీజన్ ఏంటంటే, అర్బన్ ఏరియాలో ఎప్పుడు కూడా బదిలీలు ఎక్కువ ఉంటాయి. బదిలీలు మీన్స్ మనం అపార్ట్మెంట్ లో ఉంటాం, లేదా ఇంటిలో ఉంటాం, మనం వచ్చేస్తాం. ఇప్పుడు ఉదాహరణకు మేము అపార్ట్మెంట్ లో ఉంటాం. దాదాపు అపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళందరూ 100 మంది ఉంటే, 100 ఫ్లాట్స్ ఉంటే, 100 ఫ్లాట్ల వాళ్ళకి 4 ఏళ్ల క్రితం ఎక్కడ ఉంటారు? వేరే చోట ఉంటారు. ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ బిఎల్ఓ అధికారులు ఆడికి వస్తారు, ఆడు లేడని తేల్చేస్తారు, ఆడ ఓటు పోతుంది. ఇక్కడికి వచ్చేసరికి మేము ఉన్న ఓట్లే పరిశీలించడానికి వచ్చామంటారు, మాకు ఓటు లేదు. పరిస్థితి ఏమవుతుంది? భారీ ఎత్తున ఓట్లు పోయే అవకాశం ఉంది. మళ్ళీ చేర్చుకుంటారంట కొత్తగా. అంటే ఇది చాలా మల్టిపుల్ గా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం. ముఖ్యంగా అర్బన్ ఏరియాలో అర్హులైన ఓట్లు భారీ ఎత్తున కోతపడే అవకాశం ఉంది. ఇదే టైంలో వాలంటీర్ సిస్టమ్ ఉంటే, అక్కడ వాలంటీర్ ఉంటాడు, ఇక్కడ వాలంటీర్ కోఆర్డినేట్ చేసుకుని క్లియర్ అయిపోయిండేది. అంటే ఆ సిస్టమ్ ఉంటాయి. ఇప్పుడు ఈ బిఎల్ఓలు ఎంత చేయగలరు? వాళ్ళ వ్యవస్థ ఎంత?
అవును. కాబట్టి అర్బన్ ఏరియాలో భారీ ప్రమాదం ఉంది, పెద్ద ఎత్తున ఓట్లు అర్హులు కోల్పోయే అవకాశం కనిపిస్తా ఉంది కళ్ళ ముందు. దీన్ని సీరియస్ గా ఆలోచించకపోతే మాత్రం అర్హుల ఓట్లు కోల్పోతారు. రైట్, బాగా చెప్పారు. నాగిరెడ్డి గారు మీరేమంటారు? సార్ యాక్చువల్గా వాసు గారు చెప్పిన దాంతో ఏకీపిస్తారు. 100% అంటే అటు ఓటర్ మాత్రం చాలా ఆయన చెప్పిన దానికంటే సంఘర్షణకు గురవుతున్నాడు. అంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇప్పుడు ఆధార్ నంబరు ఎట్లా ఎసెన్షియల్ చేశారో రేపు అసలు మీకు ఓటు ఉంటేనే మీకు స్కీమ్స్ అన్నీ ఇదవుతాయి అనే ఒక ప్రచారం జరుగుతుంది. దీని మూలంగా ఒకవేళ ఇది లేకపోయినా సరే, లేకపోతే ఓటు లేకపోతే ఈ సమస్య నేను ఎక్కడ పడతాననే పరిస్థితి లేకుండా వాళ్ళు నేను భవిష్యత్తులో పిల్లలు లేకపోతే వచ్చినప్పటికీ సంఘర్షణకు గురవుతున్నారు. రెండు, ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఇప్పటికి కూడా ఎడ్యుకేటెడ్ విమెన్ ఆల్రెడీ జాబులకు వెళ్ళిపోతున్నారు. ఇళ్ళ దగ్గర మహిళ గృహిణిగా ఉంది అంటే 10th క్లాస్ చదువుకో లేకపోతే లోపు వాళ్ళు. ఇప్పుడు ఈ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఎప్పుడు కూడా వాడటం మంచిదే, కానీ అది ఎక్కడ ఎంతవరకు చేయాలి అనే దాని మీదే ఇక్కడ సంఘర్షణ వస్తుందండి. అందులో ఎప్పుడు 2002లో ఓటర్ లిస్టులో ఓటు ఉంది. ఇప్పుడు వాళ్ళు మన దగ్గర రాకముందే నాకు ఒక మెసేజ్ వచ్చిందండి. దీని మూలంగా ఒక సైబర్ క్రైమ్ స్టార్ట్ అయిందంట. అంటే ఒక కాల్ ఏదో అన్నోన్ కాల్ నుంచి నెంబర్ నుంచి వచ్చి నేను BLOని మాట్లాడుతున్నాను, మీ 2002లో మీ బూత్ ఓటర్ లిస్టులో ఐడెంటిఫై చేయాలి, మీకు OTP వస్తే చెప్పమని చెప్తే ఆల్రెడీ వాళ్ళ అకౌంట్ ఖాళీ అయిపోయిందంట. భోపాల్లో కేసు రికార్డ్ అయిందండి. అంటే ఇటువంటి దానికి అవకాశాలు ఇప్పుడు ఓటీపీతో ఒక పక్కన మీరు ఓటీపీలు చెప్పొద్దు అంటున్నారు, ఓటీపీలతో బేస్ అయ్యేమో అనేక కార్యక్రమాలు తీసుకొస్తున్నారు. సో ఒక జరుగుతున్న ప్రమాదకరమైన పరిస్థితిలో సార్ మనిషి ప్రశాంతతగా 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇప్పుడు దాకా ఓటింగ్ అనేది ఇప్పుడు దాకా జరిగింది తప్ప. సో అడ్వాన్స్ కంప్యూటరైజేషన్ చేసుకోవచ్చు, కానీ కంప్యూటరైజేషన్ పేరుతో సామాన్య ప్రజలకి ఇప్పుడు అర్బన్లో చెప్పారు పురుషోత్తం రెడ్డి గారు 100% 2000 గారు కూడా అర్బన్లో అని చెప్పారు. అప్పుడు అసలు ఎక్కడున్నారో కూడా వాళ్ళకి లేని పరిస్థితి, ఐడియా ఉండదు. సరిహద్దులో అసలు మన పక్క పార్సలు ఎవరు ఉన్నారో కూడా వాళ్ళకి గుర్తుడు. అదే కాదు, పల్లెటూరులోకి వెళ్ళినా సరే పల్లెటూరులో కూడా 2002లో పరిస్థితి నిజంగా నేను ఏ బూత్లో ఓటేసానో నాకు 2002లో నాకే తెలియదు. మా ఊళ్ళోనే అప్పటి నుంచి ఇప్పటికీ నేను ఊళ్ళోనే ఉన్నాను. సో అప్పుడు ఎన్ని బూత్లు ఉన్నాయో నాకు తెలియదు, ఏ బూత్లో వేసానో నాకు తెలియదు. అసలు అప్పుడు 2002లో ఎవరు పోటీ చేసి వేసానో కూడా ఇప్పుడు ఏం గుర్తుండదండి. దాన్ని తీసుకొచ్చి ఎప్పుడు 2002 ప్లస్ ఇంకోటి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ పేరుతో ఇప్పుడు దాకా ఉన్న సర్టిఫికేట్లు 10th క్లాస్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ చెల్లదంటున్నారు, పాస్పోర్ట్లో ఉన్న చెల్లదంటున్నారు, ఆధార్లో ఉన్న చెల్లదంటున్నారు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలంటున్నారు. ఇప్పుడు ఎవరి దగ్గర కూడా అంటే 19 గతంలో వాళ్ళకి ఇప్పుడు ఎక్కడ నా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ వస్తుందండి? అవును, ఇవన్నీ చాలా అంటే ఇప్పుడు పుట్టే పిల్లలకి మనం రికార్డ్ చేసుకున్నాం, అప్పుడు ఎక్కడ కూడా రికార్డ్. రైట్, ఫైనల్ గా వాసు గారు మీరేమైనా మాట్లాడగలిస్తే చెప్పండి, కంక్లూజన్. ఇంకోటి ఏంటంటే ఈ మధ్య సెంట్రల్ గవర్నమెంట్ ఒక మాట ఉందండి, పాస్పోర్ట్ అనేటువంటిది మీ సిటిజన్షిప్ ని అంటే మీ పౌరసత్వాన్ని ధృవీకరించదు అని అన్నది. ధృవీకరించదు అన్నారే కానీ ధృవీకరణకి ఏం కావాలో కూడా చెప్పాల. ఇంకొక విషయం ఏంటంటే ఈ సర్ ప్రోగ్రామ్ దీనిలో ఒకవేళ ఏదైనా రాజకీయ పార్టీ కుట్రపూరితంగా చేస్తుంది అని అంటే అది ఓటర్ మీద చేస్తున్న కుట్ర అనుకోవడానికి లేదండి. ప్రజాస్వామ్యం రాజ్యాంగం మీద దాని మీద చేస్తున్నటువంటి కుట్రే అని అనుకోవాలి. ఇంకొకటి ఏంటంటే సమాజంలో కూడా బాగా విజ్ఞత కలిగి చెప్పగలిగి చేయగలిగిన వాళ్ళు కూడా వయసు వాళ్ళని వితంతువులాగా బిహేవ్ చేస్తున్నారు. వారు స్పందించచ్చు. కనీసం అట్లాంటి వాళ్ళు ఏదన్నా వాళ్ళ వాయిస్ ఉంటే కనీసం ఈ డేట్ 25 కాదు, దీన్ని సింప్లిఫై చేసి అందరూ ఎవరి ఓటు వాళ్ళు చూసుకునే విధంగా ఉండే విధంగా చేసుకోవడానికి సిస్టమ్ మార్చి ఈ డేట్ ని ఎక్స్టెండ్ చేసి జూలై 25 అంటే 15 రోజులు. ఇప్పటికీ పెద్ద స్పందనే లేదు అసలు. వాళ్ళ మ్యాన్ పవర్ అంటే మ్యాన్ పవర్ ని మనం అడగటానికి కూడా వాళ్ళ దగ్గర ఏది పెద్ద స్పందన లేదు. 25 తర్వాత ఎవరు ఫోన్లు కూడా ఎత్తారు. ఇప్పటికే ఎత్తట్లా, BLOలు ఎత్తట్లా ఫోన్లు. ఇంకోటి ఏంటంటే రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ పార్టీల నుంచి వాళ్ళ ఏజెంట్లో వాళ్ళతోటి ఎలక్షన్ అప్పుడు ఎట్లా తిరిగి డబ్బులు పంచడానికి అలవాటు పడ్డారు. ఇప్పుడు కూడా ఓటుందో లేదో చూసుకోవడానికి కూడా చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. పార్టీలు పెట్టుకున్న ఏజెంట్లు కానీ వాళ్ళు వస్తున్నారు సార్ కాదు. మేమైతే వైఎస్ఆర్సీపీ నుంచి విలేజ్ లెవెల్ దాకా దీని మీద స్పెషల్ కాన్సన్ట్రేషన్ అంటే అసలు రేపు ఎప్పుడో ఓట్లు అని కాదు, ఆయన చెప్పిన డెమోక్రసీలో ఓటు అనేది ప్రధానం. అది వైఎస్ఆర్సీపీ ఓటర్ అని కూడా చూడలేదు. మీరు గ్రామంలో ప్రతి వ్యక్తులు ప్రతి వాళ్ళకి కూడా ఓటు ఉందా లేదా అనేది స్పెషల్ ఇంట్రెస్ట్ గా వాళ్ళకి ఎడ్యుకేట్ చేయమని చెప్పి మేము స్పెషల్ ప్రోగ్రామ్ తీసుకుని చేస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ వాసు గారు. మీరు ఈ సర్ మీద మాట్లాడినందుకు. ఈ కార్యక్రమాన్ని సాధ్యమైనంత వరకు ప్రతిరోజు కూడా ప్రజల నుంచి కూడా అభిప్రాయాలు చేసుకుని కంటిన్యూ చేద్దాం. సో దట్ ప్రజాస్వామ్యాన్ని ఇందాక వాసు గారు అన్నట్లు ఈ ప్రజాస్వామ్యానికి జరుగుతున్న నష్టం దీన్ని నివారించాల్సిన అవసరం ఉందని వారు అన్నదాంతో ఏకీభవిస్తూ ప్రజలు కూడా స్పందించాలని, మేధావులు దీని మీద స్పందించాలని, ఎలక్షన్ కమిషన్ కూడా సరిగా స్పందించాలని ఆకాంక్షిద్దాం. ఇక సాయికృష్ణ కేసు దర్యాప్తుపై స్టేటస్ రిపోర్ట్ ఇవ్వండి, నివేదికలో సీల్డ్ కవర్లో మా ముందుంచండి,
సిట్కు హైకోర్టు ధర్మాసనం ఆదేశం. ఈ సిబిఐ ఎంక్వైరీ చేయాలన్న దాని మీద ఇంతవరకు డెసిషన్ తీసుకోకపోవటం, అది తీసుకోలేదు. ఇంకా సాయికృష్ణ కేసులో సిట్ సాగదిత, నెలలు గడిచిపోతున్న పురోగతి శూన్యం. మరోవైపు ఈ రావణ్ కేసుని దుర్మార్గంగా వైసీపీకో జగన్ గారికో అంటగట్టడం, మతోన్మాదంగా వ్యవహరించిన వాళ్ళకి మద్దతు ఇచ్చిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఇటువంటి వాళ్ళు పనిగట్టుకుని వైసీపీ మీద ఆరోపణ చేయటం ఎంత తమాషా రాజకీయం సాగుతున్నట్లుంది ఏపీలో. పురుషోత్తం రెడ్డి గారు చెప్పండి, ఎందుకు సాయికృష్ణ కేసులో ఒక దళిత డాక్టర్ అని ప్రచారం చేశారు, ఆయన తాగి గందరగోళం చేస్తేనే క్షణాల్లో రోజుల్లో సిబిఐ ఎంక్వైరీ వచ్చింది, ఇప్పుడేమో సిబిఐ ఎంక్వైరీ రావడానికి టైం పడుతూ ఉందంటున్నారు. సిట్ కూడా సాగదీస్తోందని ఈ సాయికృష్ణ కేసు. మరోవైపు రావణ్ కేసు, ఎవరైనా రావణ్ కేసులో అయ్యా ఇదేంటి ఆయన ఏబి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళే ఉపా కేసు పెట్టడం ఏంటి తప్పు కదా అని వాళ్ళు అంటుంటే, వాళ్ళు కూడా మరి సమాజాన్ని విధ్వంసం చేసే వాళ్ళకి సపోర్ట్ చేసినట్ల, లెఫ్ట్ పార్టీల గురించి వీళ్ళ గురించి ఏబి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళ గురించి మాట్లాడట్లా, టీడీపీ వాళ్ళ ఆనం రామనారాయణ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. సో దీని మీద సంక్షిప్తంగా మీ అభిప్రాయం ఏంటి? ఒక మీద రెండు, ఒకటి సాయి కేసు సంబంధించినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే డిమాండ్ చేశారో సిబిఐ విచారణ అనేది సరైన పరిష్కారం. ఎందుకంటే మనకిచ్చిన రిమాండ్ రిపోర్ట్లు ఏమన్నా స్టేట్ మర్డర్ అని మెన్షన్ చేసినారు. స్టేట్ అంటే పోలీస్ స్టేషన్ లో స్టేట్ మర్డర్ అని మెన్షన్ చేసిన తర్వాత స్టేట్ పరిధిలో ఉన్నటువంటి వ్యవస్థలు విచారణ చేయడం ఎంతవరకు కరెక్ట్? కాబట్టి సిబిఐ విచారణ జరగడం అనేది జరగాలి. రెండో అంశం ఎందుకు జరగాలి? మొత్తం కేసు అనుమానమే. మే ఫస్ట్ వీక్ లో ఆ రిమాండ్ రిపోర్ట్ లో ఏఎస్ఐ నేను పోలీస్ స్టేషన్ లో మే ఫస్ట్ వీక్ లో అతను చూశానని వాళ్ళ విచారణలో చెప్పాడు. వారి తల్లి హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తే ఇదే పోలీసులు ఏం చెప్పారు, 2 వారాల తర్వాత వెతుకుతున్నామని చెప్తారు. ఏఎస్ఐ ఏమో పోలీస్ స్టేషన్ లో చూసినాను అంటాడు, వెతుకుతున్నా అంటే ఇంత లోపల చంపేసినట్టే కదా లెక్క. అంటే ఇంత అనుమానాలు కనిపిస్తున్నప్పుడు దీన్ని స్టేట్ ఇన్వెస్టిగేషన్ చేయడం అనేది పొరపాటు. రెండోది, ముఖ్యమంత్రి గారు ఏమంటారు, తల్లితో చర్చిస్తాడు, కానీ ఉప ముఖ్యమంత్రి గారు రౌడీ షీట్లతో మాట్లాడతారా అని జగన్ గారిని విమర్శిస్తారు. ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారుగా వారి తల్లితో, దీన్ని ప్రస్తావించరు. అంటే ప్రభుత్వం ఒక వైఖరి, ఉప ముఖ్యమంత్రి వైఖరి, అందువల్ల దీన్ని విచారణ పైన అందరికీ అనుమానాలు ఉన్నాయి కాబట్టి దాన్ని టేకప్ చేయాలి మొదటి అంశం. రెండోది, విచారణ ఎవరిని చేస్తున్నారు? సీసీ కెమెరాల్లో ఉండేవని అరైజ్ చేసేసారు కదా. సీసీ కెమెరాలో అరైజ్ సిఐ చేయగలడా? ఎవరో ఒకరి ఇంట్లో ఆ టెక్నికల్ ఉంటారు, వాళ్ళు విచారించామా కనీసం? ఎందుకు అంటే విచారణ జరుగుతున్న తీరు పట్ల కూడా అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు రావణ్ కి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న డిమాండ్ ఏంటి? ప్రధానంగా యాటిట్యూడ్, ప్రభుత్వం వ్యవహరించిన తీరు తప్ప సమాధానం. ఈ రెండే వైసీపీ మాట్లాడుతూ ఉండేది. దానికి తీసుకుని రావణ్ యొక్క వ్యక్తిగత విషయాలన్నీ తీసుకుని వైసీపీ కంటగడేస్తున్నారు. పాయింట్ ఏంటంటే, ఇప్పుడు 4 కేసు ఏంటి ఆయన పైన? ఏలూరు సభలో మాట్లాడిన కేసు. ఏలూరు సభలో మాట్లాడిన విషయం అంతా బెయిల్ వచ్చేస్తా ఉంది. 4 స్టేషన్లో బెయిల్ వచ్చిన తర్వాత 5వ కేసు పెట్టారు. నిజానికి మీరు ఇప్పుడు 5వ కేసు ఏదైతే పెట్టి దేశద్రోహం పెట్టారో అది ఎప్పుడు దీనికి సమస్య? లాంగ్ బ్యాక్ సమస్య. నిజంగా దేశభక్తి ఉంటే మనం ఏం చేయాలి? అప్పుడెప్పుడు అరెస్ట్ చేసి ఉండాలి. అప్పుడెప్పుడు సబ్జెక్ట్ కదా అది. అప్పుడెప్పుడు అరెస్ట్ చేయకుండా వరుసగా బెయిల్స్ వస్తున్నాయి కాబట్టి 5వ కేసులో అరెస్ట్ చేసినారంటేనే మన ఉద్దేశం అర్థం అవుతుంది, బెయిల్స్ రాకుండా ఎట్ట చేయాలని. కాబట్టి ఈ రావణ్ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయనతో ఏ రోజు వైసీపీకి సంబంధం లేదు, కానీ బాలకృష్ణ పొగట్టు ఇవన్నీ కూడా వీడియోలు ఉన్నాయి, నేను కూడా విన్నాను. ఎప్పుడు ఆయన బేసిక్ గా కొంత లెఫ్ట్ భావాలు అన్నిటికన్నా మించి కొన్ని ఆలోచనలతో నేను కూడా విభేదిస్తాను. ప్రశ్నిస్తా ఉండేది మాలాంటి వాళ్ళు కూడా, మీరు 4 స్టేషన్ల తర్వాత ఏలూరు కేసు కన్నా ముందు విషయాన్ని ముందే ఎందుకు పెట్టలేదు? కేసు ముందే పెట్టి శిక్షించాలి కదా, చట్టపరంగా చర్యలు తీసుకోవాలి కదా. అవేమి చేయకుండా తర్వాత 4 పోలీస్ స్టేషన్ కేసు వచ్చిన తర్వాత, స్టే వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకురావడం ఒకటి, పోలీస్ స్టేషన్ ఉన్న పోలీస్ స్టేషన్ మీద దాడి చేయడం, పైకి వెళ్ళి కొట్టడానికి ట్రై చేయడం, ఇవన్నీ కూడా చట్టం చేతిలో తీసుకుని అవుతుంది కదా. కాబట్టి యాటిట్యూడ్ ని ప్రభుత్వం. రెండోది, ఇదే వ్యాఖ్యలు చేసిన అందరికీ అదే సూత్రం వర్తించాలిగా. ఇప్పుడు అతనైతే మాట్లాడుతున్నాడు, అతను మాట్లాడిన విషయాలు చాలా మంది పెద్దలు మాట్లాడారు కదా, వాళ్ళపై కూడా చర్యలు తీసుకోవాలి. ఎవరో దాస్ అంట, అయ్యో బాబోయ్ భయంకరంగా ఉన్నాయి అసలు, అట్లాంటి వాళ్ళని ఎట్లా భరిస్తున్నారు? ఇప్పుడు మీ మతాన్ని ప్రచారం చేసుకో తప్పు లేదు, కానీ ఎదుటి వాళ్ళని అట్లా తిట్టడం. మరి ఇంకొక ఆయన ఏమో టీవీలో రోజు లైవ్ ఇచ్చారు కదా, మరి అప్పుడు వాళ్ళు కూడా నేరం చేసినట్లే కదా వాళ్ళు. కానీ తెలుగుదేశం మద్దతు ఇచ్చింది కదా, ఆయన మీద కేసు పెడతానికే వీల్లేదు, అది జరిగింది ఇది జరిగిందని ప్రచారం చేశారు కదా, మరి అదంతా తప్పు కదా. దేశ ప్రధాని బట్టి ఏమన్నారో మనం చూసాం కదా సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని ప్రజాస్వామ్యవాదులు కోరుతుంది ఒకటే, ఎవ్వరు రావణ్ సమర్థించట్లేదు. ఆ కేసులో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, పోలీస్ స్టేషన్ మీద అటాక్ పోవడం, బెయిల్స్ వచ్చిన తర్వాత కేసు పెట్టడం ఇంటెన్షన్, వ్యవహార శైలిని ప్రశ్నిస్తున్నారు. దేశద్రోహం కింద రాదా?
దేశద్రోహంలో సెక్షన్లు ఏమున్నాయి తెలుసా కొమ్మినేని గారు? దేశద్రోహంలో ఇప్పుడు మన ముగ్గురు కూడా పెట్టచ్చు. దేశద్రోహంలో ఏమున్నాయంటే సంజల ద్వారా గాని, అవును, ప్రకటనల ద్వారా గాని ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదు. మన రోజు అదే చేస్తా ఉండేది. కాబట్టి అందుకని దేశద్రోహం పెట్టేవచ్చు, పనికిరాదు. ఆ కాంగ్రెస్ పార్టీ ఆ రోజున బీజేపీ డిమాండ్ చేయడం ఏంటో, కాంగ్రెస్ పెట్టడం ఏంటో, మళ్ళీ బీజేపీ వ్యతిరేకించడం ఏంటో. బ్రిటిష్ చట్టం, బ్రిటిష్ కాలంలో బ్రిటిషర్స్ ఎవరు ప్రశ్నించకూడదు అని బ్రిటిష్ కాలంలో వచ్చిన చట్టం. రమణ గారు చెప్పారు, లేదు బ్రిటిష్ వాళ్ళు దేశభక్తులు దేశద్రోహాలు చేసిన ఇంకా కొనసాగించడం ఏంటని నోటీస్ ఇస్తే 4 జడ్జిలు మాట్లాడి ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఇలా. కాబట్టి ఆ చట్టం యాజ్ ఇట్ ఈస్ అమలు చేస్తే ఈ దేశంలో అన్ని మీద కేసులు పెట్టవచ్చు. సెక్షన్లు అక్కడ ఉన్నాయి. కాబట్టి దాన్ని రద్దు చేయడం పరిష్కారం. రైట్. అంటే ఇది లేటెస్ట్గా రకరకాల రూపాలు మారుస్తూ రకరకాల చట్టాల రూపంలో ఇప్పుడు ఉపాధి ప్రస్తుతం కొనసాగుతోంది. దాంట్లో మార్పులు చేయకపోతే ఇట్లాంటి దుర్వినియోగం అవుతుందని అందరూ చెబుతున్నారు. లెఫ్ట్ పార్టీలు చెబుతున్నారు, విజ్ఞులైన వాళ్ళు చెబుతున్నారు, మీలాంటి మేధావులు చెబుతున్నారు, పోలీస్ ఆఫీసర్లు చెబుతున్నారు. అయినా అదే జగన్ గారు కనిపెట్టినట్టుగా వీడు ప్రచారం చేస్తున్నారు. అది ఎంత దుర్మార్గం అండి. రైట్. దేశభక్తి విషయంలో ఎవరూ రాజీ పడాల్సిన అవసరం లేదు. రైట్, మీరేమంటారు? సరిగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది ఏంటంటే 2 సంవత్సరాల పాలన పూర్తి అయ్యేటప్పటికి అన్ని రంగాల్లోనూ కూడా పూర్తిగా విఫలం చెందింది పాలన. సో అందరూ రైతుల్లో పూర్తి వ్యతిరేకత, ఉద్యోగస్తుల్లో పూర్తి వ్యతిరేకత, డ్వాక్రా సంఘాల్లో వ్యతిరేకత, వృద్ధుల్లో వ్యతిరేకత, వీటన్నిటినీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించిన వాటికి ఏటికి సమాధానం చెప్పాల. 6 నెలలకు ఒక డిఏ ఇవ్వాలి ఉద్యోగస్తులకి. మేము 5 సంవత్సరాల్లో 11 డిఏలు ఇచ్చాము. ఈ 2 సంవత్సరాల్లో మీరు ఒక డిఏ ఎందుకు ఇవ్వలేదంటే దానికి సమాధానం చెప్పాల. ఇప్పుడు ఉద్యోగ సంఘాలు కూడా ఇప్పుడు 5 డిఏలు పెట్టిందని చెప్పి వాళ్ళు ఉద్యమం బాట పడుతున్నారు. అట్లాగే రైతుల విషయంలో, ఒక పొగాకు రైతుల విషయంలో, లేకపోతే ఒక ఆక్వా రైతుల విషయంలో, ఒక మామిడి రైతుల విషయంలో, ఒక మొక్కజొన్న విషయంలో, కొనుగోలు విషయంలో ఎక్కడ మాట్లాడితే కూడా అంటే ఈ ఫెయిల్యూర్కి దాన్ని డైవర్షన్ పాలిటిక్స్గా ఇవాళ తీసుకొచ్చి మాట్లాడతాం. సరే, ఆంధ్రప్రదేశ్లో హిందూ దేవాలయాల పునరుద్ధరణలో కానీ, హిందూ పూజారులకి వాళ్ళకి నెల జీతం ఇచ్చింది కానీ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి. సో ఎక్కడ కూడా ఒక మతానికి నమ్మకం ఉండటం వేరు. ఏ మతాన్ని కూడా రాజశేఖర రెడ్డి గారు హిందూ దేవాలయాలన్నింటిలోకి వెళ్ళి ఆయనే సమర్పణ చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సమర్పణ చేశాడు. ఎక్కడ చెప్పులు లేకుండా తిరుపతి మొత్తం కొండ పైకి పాదయాత్ర అవ్వగానే వెళ్ళాడు. సో కేవలం ఓన్లీ ఒక మతోన్మాదాలు, ఏదో 647 ఏదో జీవో నెంబరు 7 కొండలు నేను రద్దు చేస్తాను రాజశేఖర గారు ఇచ్చారని హిందువులు ఎవరున్నారని ప్రచారం. వాస్తవం తీరా బయటకు వచ్చేటప్పటికి అసలు తిరుపతిని రాజశేఖర రెడ్డి గారే ఇచ్చిందనేది వాస్తవం బయటకు వచ్చింది. కానీ ఇప్పుడు ఎందుకు చంద్రబాబు గారు అట్లా మతం మా దేవుడు మీ దేవుడు ఇట్లా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు అట్లా అనొచ్చు? 100% మాట్లాడకూడదండి. కానీ ఇదే నేను చెప్తుంది, అంటే పాలనలో ఫెయిల్ అయినప్పుడు, ప్రజల్లో నుంచి వ్యతిరేకత వచ్చే పరిస్థితి వస్తున్నప్పుడు వీటిని ఒక మతం పేరుతోనో లేకపోతే ఒక కులం పేరుతోనో మాట్లాడి డైవర్ట్ చేస్తే ప్రజలు తొందరగా దానికి ఇదవుతారు అనే పరిస్థితిలో ఇప్పుడు మీరు ఈ మధ్యన చూశారు, ఒంగోలులో పెద్ద ఎత్తున ట్రాక్టర్ ర్యాలీ జరిగింది పొగాకు రైతు. సో మళ్ళీ గోదావరి జిల్లాలో జరిగింది పెద్ద ఎత్తున. దీంట్లో అన్ని కమ్యూనిస్ట్ సంఘాలు ఉన్నాయి. అసలు తెలుగుదేశం పార్టీ అనుకూల రైతులు వచ్చి పార్టిసిపేట్ చేసే పరిస్థితి. అంటే ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత కనపడుతుందో వాళ్ళకి అర్థమైపోతుంది. ప్లస్ ఎన్ని సర్వేలు తీసుకున్నా సరే ఎక్కడా కూడా ఆయన కూడా మాట్లాడుతున్నారు కదా, అమ్మో నేను ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు అమలు చేసినా సరే ప్రజలు నన్ను తీసుకోవట్లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ మధ్యనే మాట్లాడవచ్చు. ఆ ఫ్రస్ట్రేషన్ లోనే ఇలాంటి అనుకోని మాటలు కూడా ఆయన మాట్లాడుతున్నారు, అనుకోని తప్పిదాలు చేస్తున్నారు. ప్లస్ ఇంత ఘోరంగా మాట్లాడినట్టు మనం 95 నుంచి 2004 దాకా చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రైవేటైజేషన్ విషయంలో ఆయన పాలసీలో వేరు, డెవలప్మెంట్లో వేరు. కానీ ఇప్పుడు మరీ ఒక రకమైన అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆఖరిలో మళ్ళీ తిరిగి ఆయనకు అనుకోకుండా మళ్ళీ చర్మాంకంలో ముఖ్యమంత్రిగా అయ్యారు. సో ఇన్ని సంవత్సరాలు మళ్ళీ 14-16 సంవత్సరాలు ఇప్పటికి ముఖ్యమంత్రిగా ఉన్నారు రాష్ట్రంలో. ఆ చరిత్రను దానికి అనుకూలంగా ఒక గుర్తున్నారు. రాజశేఖర్ 2009 ఎన్నికల్లోకి వెళ్తే వాళ్ళ సొంత బాబాయ్ అయ్యా రాజశేఖర రెడ్డి గారు చేసినట్టుగా పాలన నువ్వు చేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోయా చెప్పారని వార్త వచ్చింది కదా. ఇప్పుడు కూడా అట్లాగే రాజశేఖర రెడ్డి గారిని ఒక ఆచరణ తీసుకుని నిన్న చూడండి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ 2 పోటాపోటీగా రాజశేఖర రెడ్డి గారు ఫ్లెక్సీలు కట్టి అది పాలన అంటే. ఎందుకు రాహుల్ గాంధీ గారు లేదు. వాళ్ళంటే ఒక మతం లేదు, ఒక కులం లేదు, ఒక ప్రాంతం లేదు, అభివృద్ధి మీద దృష్టి పెట్టి 2 కళ్ళు ₹1 పన్ను పెంచకుండా ₹1 కొత్త పన్ను వేయకుండా పాలన చేసిన రాజశేఖర రెడ్డి గారు ఆ వారసత్వంగా నడుస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దానికి సమాధానం చెప్పలేని పరిస్థితిలో అమలు చేసే కార్యక్రమాల్లో ఒక ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, ఒక ఆరోగ్యశ్రీ లేదు,
మొత్తం ఉద్యోగస్తులు వాళ్ళ కంట్రిబ్యూటరీ కడుతుంటే కూడా వెళ్తే ఆరోగ్య కార్డులు పనిచేయట్లేదని ఉంది. సో ఇంత ఘోరమైన వైఫల్యాన్ని ఓన్లీ కేవలం మత రాజకీయాల ద్వారా బయటపడాలని చూస్తున్నారు. కానీ ప్రజలకి దేశ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా దేశ ప్రధాని అయినా దేశానికి రాష్ట్రానికి ఆదర్శంగా ఉండాలి, మంచి మాటలు చెప్పాలి. ఇతర రోజుల్లో సత్యమే పలకవలను 99లో వాజ్పేయి గారు సింగిల్ ఓటుతో అనే పదం తప్పితే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు రెండోసారి గెలవటం అనేది అసాధ్యం. అది ఫస్ట్ టైం గెలిచినట్లు అది గెలిచింది. అవును అంటే ముఖ్యమంత్రి తర్వాత నేను చెప్పింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఫ్రస్ట్రేషన్లోకి వచ్చి మాట్లాడుతున్నట్టుగా ఉంది. అది మంచిది కాదు. మేము కూడా కోరుకునేది ప్రతిసారి మేము చెప్తున్నాం, ముఖ్యమంత్రి అయ్యా మాకు ముఖ్యమంత్రివే, కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఇట్లా మాట్లాడుతుంటే ప్రజల్లో ఇదిపోతుంది. ముఖ్యమంత్రి పాలసీగా మీరు అభివృద్ధి మీద మేము మాట్లాడుతున్నాం, లేకపోతే ఇదిగో ఇంత మా టైంలో ఇన్ని డెవలప్మెంట్ జరిగినాయి, ఇన్ని వేల కోట్లు జరిగినాయి, నువ్వు ఏదంటే మార్కెట్ ద్వారా ఎందుకు కొనలేదని సమాధానం చెప్పొచ్చు. అంటే ఆయనకి మొదటి నుంచి కూడా వ్యక్తిత్వ హనం అనేది ఒక లక్షణంగా అదే లక్ష్యంగా ఎన్టీ రామారావు గారి మీద ఆయన మాట్లాడి తల్లి చెల్లి అంటారు. మామగారు ఆయన్ని ఎన్ని రకాలుగా విమర్శించింది, రోసయ్య గారు చదివింది, ఆయన స్వయంగా వీడియో చేసింది, అవన్నీ మర్చిపోకమంటారు జనాన్ని. విచిత్రంగా అయినా సరే ముందు ప్రశ్న అభివృద్ధి మీద ప్రజా సమస్యల మీద సమాధానం చెప్తే బాగుంటుంది. పైగా ఈయన సీనియారిటీకి తెచ్చుకోవాలి. రాష్ట్ర ప్రజల్లో రాజకీయ పార్టీ ఏదైనా కూడా అరే చంద్రబాబు గారు ఇంత సీనియర్ అని గౌరవం తెచ్చుకోవాలి. కానీ దురదృష్టం 5 సంవత్సరాలు 3 నెలలే కదా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసింది. మీరు 16 సంవత్సరాలు ఇప్పటికే ఉంది, ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఈ టైంలో మంచి కార్యక్రమాలు చేయమని చెప్పి అందరూ కోరుకోండి. జగన్ గారు ఎక్కడ కులం మతం గురించి ఎక్కడ మాట్లాడలేదు కదా, ఏ రోజున మాట్లాడలేదు. కానీ ఈయన రోజు కులం మతం మా దేవుడు మీద ఓపెన్ గా ఇది జగన్మోహన్ కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, పార్టీ చూడడం. కానీ ఆయన కుప్పం నియోజకవర్గంలో ఎక్కడన్నా ఒక పెన్షన్ రద్దు చేశారా, ఒక రేషన్ కార్డు ఇవ్వలేదా, అదే తెలుగుదేశం పార్టీ పేరుతో ఎక్కడన్నా ఒక పెన్షన్ తీసేస్తారా, ఒక 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో, రాజశేఖర రెడ్డి గారి పాలనలో? అది పాలన అంటే. రైట్. ప్రజలకు ఆదర్శవంతమైన రీతిలో వ్యవహరించవలసిన సీనియర్ నేత అయినటువంటి చంద్రబాబు గారు మరి తన వైఖరి మార్చుకుంటారని అనుకోలేం. కానీ బట్ మనం చెప్పాల్సిన బాధ్యత మంది. జగన్ గారు ఎందుకు కులాలు మతాలు పార్టీలు తీసుకురావట్లేదు, ఈయన పదే వైసీపీ వాళ్ళకి ఏం చేయొద్దు అని ఎప్పుడన్నా జగన్ గారు ఈ వైసీపీ వారికి చేయొద్దని చెప్పి ఈయన చెబుతున్నారు. ఎప్పుడన్నా ఇందాక నాగిరెడ్డి గారు అన్నట్లుగా తెలుగుదేశం వాళ్ళకి చేయొద్దని ఎప్పుడన్నా చెప్పారా? ఫస్ట్ డేనే చెప్పారు పార్టీ చూడొద్దు అని. మరి ఆ పరిస్థితి చంద్రబాబు గారు మంచి పేరు తెచ్చుకోవాలి, కానీ ఈ వయసులో ఏంటో దురదృష్టం. 16,000 పాఠశాలలో ఒకే ఉపాధ్యాయుడట. ఆంధ్రప్రదేశ్లో డ్రాప్ అవుట్ రేట్ 7.8% పెరిగిందట నాగిరెడ్డి గారు. సార్ ఇది అంటే రాష్ట్రంలో 60,843 పాఠశాలలు ఉంటే 16,457 పాఠశాలలో సింగిల్ ఉపాధ్యాయుడు. ఇది 2023-24 నుంచి 25-26 కంపేర్ చేశారు ప్రజాశక్తిలో వచ్చిన ఐటంలో. కానీ అదే టైంలో తెలంగాణలో 4,793 పాఠశాలలోనే సింగిల్ ఉపాధ్యాయుడు ఉన్నారు. అంటే మనం పోల్చుకునేటప్పుడు దాంట్లో మళ్ళీ 2,31,631 మంది విద్యార్థులు ఉన్నారు. సో అసలు మనం అంటే గవర్నమెంట్ స్కూల్స్ని ఏ రకంగా నిర్వీర్యం చేయాలి అనే రకంగా అక్కడ జరుగుతుంది అనే దానికి ఈ గవర్నమెంట్ 23-24 నుంచి ఇప్పుడు 25-26 ఈ సంవత్సరానికి కంపేర్ చేశారు. అంటే ఇప్పుడు 25-26 అడ్మిషన్స్. రైట్. గీతన్ బెదిరింపులకు లీడర్ భయపడదని లీడర్ పత్రిక వారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఆ ఎంపీ గారు అన్ని కోర్టులు దావా వేస్తా ఉన్నారంట. ప్రభుత్వ భూములు కబ్జా చేసిన చాలక పరువు నష్టానికి 60 కోట్లు కావాలట అని ఈ లీడర్ పత్రిక వారు రాసుకున్నారు. బాబు సర్కార్ ఘోర వైఫల్యం, మత్స్యకారుల ఆచూకీ కనుక్కోవడంలో తీవ్ర అలసత్వం, ఇంకా లభించని 6 గంగపుత్రుల జాడ, భోజనం ఖర్చు తగ్గించుకుని చందాలతో షాదీఖానా ఖర్చు కట్టుకోండి అని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి వ్యాఖ్యలట. దీని మీద మరి చాలా విమర్శలు వస్తున్నాయని వస్తుంది. చంద్రబాబుపై కేసులు కొట్టివేత, ఫైనల్ ఆర్డర్ ప్రతుల అందజేత. సో పురుషోత్తం గారు మొత్తం మీద ఎట్లయితే పోరాడి తీర్పు కాపీలు తెచ్చుకోవాల్సి వచ్చిందా? చంద్రబాబు నాయుడు గారు పైన గత ప్రభుత్వం కేసు పెట్టింది, నడుస్తుంది. ఈ ప్రభుత్వం అధికారులే కేసును ఉపసంహరించుకుంటున్నారు. అంటే ప్రజలకి ఏం సంకేతం వెళ్తుంది? నిజానిజాల తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు కేసులు కొట్టేసుకో, మనం ఏ కేసులు కొట్టేసి చూసాం. ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళు, ప్రజా పోరాటాలు ధర్నాల్లో పాల్గొన్నప్పుడు సహజంగా పార్టీల అధికారం మారినప్పుడు కక్ష సాధింపులు పెట్టిన కేసుగా కొట్టించుకుంటాం. అది చాలా న్యాయమైంది కూడా, ప్రజలకి చామి. వ్యక్తిగతం ఫైనాన్స్ అఫెన్స్ నిజానిజాలు కోర్టులు చేస్తాయి. వాటిపైన ప్రభుత్వం ఏమంటారు, మా అధికారులు మాకేమో సంబంధం అంటారు. మరి అదే అధికారులు గతంలో కేసు పెట్టింది, అప్పుడేమో సంబంధం ఉంది. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారులు ఎట్లా వ్యవహరిస్తారు, అధికారులను పెట్టొస్తున్న ప్రజలు స్వస్థతో ఉంటారు కదా.
కానీ ప్రభుత్వానికి ఇది గౌరవం కాదు. కేసును కొట్టేసి రేపు ప్రభుత్వం వస్తే మళ్ళీ రివ్యూ చేస్తుంది, అదే పెద్ద ఇష్యూ కాదు. అది ఒక ఇష్యూ అయితే తీర్పు కాపీ కోసం కూడా పోరాడాల్సిన పరిస్థితి రావటం విచిత్రం అనిపించట్లా. అంటే ఏతు లేదు, మళ్ళీ కోర్టుకి వెళ్తారని భయం. మనం పద్ధతిగా చేస్తాను అంటే ఇవ్వడానికి పెద్ద ఇబ్బంది ఉంది, పద్ధతిగా చేయకపోతే కోర్టుకి వెళ్తారేమో. ఈ రోజు ఎలక్షన్ రేపు మళ్ళీ కేబినెట్ ఆమోదించి రివ్యూ చేస్తే ఇప్పుడు అధికారులు ఇరుక్కుంటారు. చంద్రబాబు గారికి ఏం కాదు, వీడికి ఏం కాదు, ఎవడైతే దీంట్లో ప్రాసెస్ లో పనులు వాళ్ళు ఇరుక్కుంటారు. ప్రభుత్వం గౌరవానికి కూడా మంచిది కాదు కదా. అవును, అంటే సార్ అప్పుడు కేసు పెట్టినప్పుడు అంటే ఈ తీర్పు కాపీలో ఏముందో ఏంటో ఎట్లా కొట్టేశారనేది రేపు ఇక తర్వాత విశ్లేషణ. అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ కాదు, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ తెలుగుదేశం కాదు, ఇప్పుడు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టిన కేసు మళ్ళీ ప్రభుత్వమే విత్డ్రా చేసింది. సహజంగా కేసు అయిపోయిన తర్వాత, కేసు సాక్ష్యాధారాలు అయిపోయిన తర్వాత, జరిగిన తర్వాత కొట్టేసేయటం అనేది అది న్యాయ ప్రక్రియలో జరిగే దానికి విమర్శ రాదు. ఇప్పుడు ఇది పెద్ద ఎత్తున విమర్శకి అవకాశం తీసుకునే కార్యక్రమం వచ్చింది. ప్లస్ ఆ కేసు కాపీలు అడిగింది కూడా ఒక జర్నలిస్టు తిలక్ గారు. అవును, అదేమి ఒక రాజకీయ పార్టీ కూడా కాదు, ఆయనకేం రాజకీయ పార్టీతో సంబంధం లేని వ్యక్తి. ఒక ప్రజల్లో జరుగుతున్నది, ఒక ప్రజా సంఘాలు లేకపోతే పబ్లిక్ని అవేర్నెస్గా తీసుకున్న దాంట్లోనే ఇవ్వటానికి మరి అటువంటివన్నీ అండమోక్రటిక్ వేలో వెళ్లాల్సిన అవసరం లేదు. రైట్, ఓకే. 12 నుంచి ఉద్యమ సన్నద్ధ సభలు జరుపుతామని ఎన్జిఓ నేతలు చెప్తున్నారు. ఇక మిగతా అంశాలు, కాపు కులస్తుడిని సీఎం చేయాలని కాపు పోరాట సమితి డిమాండ్ చేస్తుంది, పవన్ కళ్యాణ్ గారిని చేయాలని డిమాండ్ చేసింది. అలాగే సాధారణ నిర్మాణాలకు, ఐకానిక్ భవనాలకు పోలిక అంటూ నారాయణ గారు చెబుతున్నారు. ఇందాక చూసాం కదా, 16,000 రూపాయలు చదరపడుకు ఖర్చు పెట్టిన మాట వాస్తవమని అప్పుడు అన్నారు. ఇప్పుడు తర్వాత ఏమో కాస్త తగ్గించి లేదు పలానా చోట ఇంతే అవుతుంది అంటూ కేంద్ర ప్రభుత్వ ఎల్లో మీడియా కూడా చాలా తంటాలు పడుతుంది. ఆ గ్యాప్ని తగ్గించి జనంలోకి వెళ్ళిపోయిందే, దీన్ని ఎట్లా చేయాలనే దాని మీద అప్పుడు వాళ్ళే రాశారు. ఇదిగోండి, ఈనాడు వాళ్ళే రాశారు. అమరావతిలో ప్రపంచ స్థాయి వసతి సౌకర్యాలతో భవనాలు నిర్మిస్తారు కేంద్ర ప్రభుత్వం వారు. చదరపడుక్కి ఎంత 5,000 రూపాయలని వాళ్ళే రాశారు. మరి ఏపీలో సచివాలయం ఇటువంటి వాటికి 20,000 ఎందుకు అవుతుంది అంటే, అమ్మ దెబ్బతిన్నాం అనుకున్నారేమో. ఇప్పుడు రకరకాల రూపాల్లో వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. సో దాని మీద చర్చలోకి వెళదాం. అలాగే ఈ రామాయణపట్నం పోర్టుని రాసిచ్చేసాం. దాదాపు 5,000 కోట్ల విలువైన పోర్టును అప్పనంగా అప్పగింత 1,500 కోట్లకే ప్రైవేట్ పరం, అది కూడా ఇప్పుడు సగం కడితే చాలు అంటూ మరో వార్త సాక్షిలో ప్రముఖంగా వచ్చింది. సో వీటన్నిటి మీద చర్చలోకి వెళ్దాం. రామాయపట్నం అమరావతి ఇష్యూలోకి వెళ్ళడానికి ముందుగా కాపు కులస్తుడిని సీఎం చేయాలని కాపు పోరాట సమితి డిమాండ్ చేసిందట. వెంటనే 15 ఏళ్ళు మీరు మద్దతు ఇస్తానంటున్నారు కదా, వెంటనే సీఎం చేయండి, లేదా 2029లో సీఎం అభ్యర్థిగానే ప్రకటించండి అని వీళ్ళు అడుగుతున్నారట. కాపులకి ఏం చేశారని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఏమండి, వీళ్ళ కోరిక తీరుతుందంటారు? అసలు పవన్ కళ్యాణ్ గారు అందుకు సిద్ధంగా లేనట్లుగా చెప్తున్నారు కదా, ఆయనే చెప్పుకుంటున్నారు కదా ఒక రకంగా. మీకేమనిపిస్తుంది పురుషోత్తం రెడ్డి గారు? ఇప్పుడు మా వాడిని ముఖ్యమంత్రి చేయాలని కోరికని కాదనలేం, కానీ ఎవరు చేయాలనేది ఒకటి ప్రజలైనా చేయాలి, ఎన్నుకున్న పార్టీ అయినా చేయాలి. కానీ ప్రజలు చేయాలంటే ప్రజల్లోకి వెళ్ళాలి. ఆయన ఏమో 15 ఏళ్ల పాటు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అని డిక్లేర్ చేశారు, ఆయన అడగకుండానే. మరి ఇప్పుడు ఎవరికి డిమాండ్ చేస్తున్నారు? ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారిని ఒప్పించాలి. లేకపోతే మీలో ఎవరైనా రెడీగా అండి, ఒకటి పవన్ కళ్యాణ్ గారినన్నా ఒప్పించండి. వాళ్ళు ఒప్పుకోకపోతే ఫస్ట్ ప్రయత్నం చేయాలంటే ప్రయత్నం చేసే వాళ్ళు మాకు మనిషి కావాలి కదా. బట్ నేనున్నాను అని పవన్ కళ్యాణ్ గారు అనాలి, లేకపోతే మీరైనా ముందుకు లేవాలి. కుదరకపోతే ఆయన చేయలేడు కాబట్టి మీరు ఒకరు రెడీగా అండి, మేము ముఖ్యమంత్రి అయితే 29లో తేల్చుకోవచ్చు. కాబట్టి కాపు పోరాట సమితిలో అర్థం చేసుకోవాల్సింది, ఎవరినైతే మీరు ముఖ్యమంత్రి చేయాలన్నారు ఆయన సిద్ధంగా లేడు. ఇంకో 15 ఏళ్ళు చంద్రబాబు గారు ఉండాలనుకుంటారు. కాబట్టి ఇదేమన్నా లోకేష్ గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు, ఆల్మోస్ట్ ఇప్పుడే ఆయన నడుపుతున్నారు, చంద్రబాబు గారు ఏదో ఉపన్యాసాలు ఇస్తే తిరుగుతున్నారు కాదనే ఒక ఫీలింగ్ ప్రచారంలోకి వచ్చింది కదా. వాస్తవమా కాదా అనేది పక్కన పెడితే జనరల్గా అట్లాంటి అభిప్రాయం అయితే కలుగుతుంది కదా. ఇప్పుడు లోకేష్ గారికి పోటీగా పవన్ కళ్యాణ్ని ముందు తీసుకురావాలని వీళ్ళు ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? వీళ్ళ ప్రయత్నం బానే ఉంది, ఎవరినైతే ముందుకు తీసుకెళ్ళాలని ఆయన సిద్ధంగా లేడు. రథసారథి సిద్ధంగా ఉండాలి కదా, మనం సైన్యం సిద్ధంగా ఉంటే లాభమే ఉంది. పాయింట్ ఏంటంటే లోకేష్ గారు ముఖ్యమంత్రి అయినా చంద్రబాబు గారు అనుభవంతో సమర్థించారంటారు. లోకేష్ గారు అయితే సోదరుడితో కలిసి పనిచేస్తున్నా అంటాడు, అది మళ్ళీ ఇంకేం సందేహం లేదు. కాబట్టి లోకేష్ గారైనా ఎవరైనా వారు ఒప్పుకుంటారు. వాళ్ళేమి లోకేష్ గారు ఏమి వీరికి భయపడి ఆగేది ఏమి ఉండదు. ఇప్పుడు చేస్తే ఉన్న లాభ నష్టాలు వేరే చేసుకుంటున్నారు తప్ప. పవన్ కళ్యాణ్ గారు ఒప్పేసుకున్నట్లేనంటారా మీ అభిప్రాయం? ఒప్పుకుంటారు నేను అనుకుంటున్నా. జగన్ గారు ఎంత బలపడినంత కాలం వాళ్ళు కలిసే ఉంటారు. వాళ్ళు కలవడానికి కారణం వాళ్ళైతే కదా, జగన్ గారు కదా. జగన్ గారు బలపడుతున్న కొద్దీ వీళ్ళు ఆయన ఒంటరిగా ఓలించలేరు కాబట్టి కలిసి ఉంటారు.
జగన్ గారు 2024 కన్నా బలపడ్డాడు, అది అందరూ ఒప్పుకునే సో విషయం. కాపుల కోరిక ఇప్పట్లో తీరదనేది మీ 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 అంటే అన్లెస్ అండ్ అదర్వైజ్ దే పవన్ కళ్యాణ్ లేకపోతే ఇంకో క్యాండిడేట్ గా రథసారథి కారణంగా సాధ్యం కాదు. పవన్ కళ్యాణ్ కానీ ఇంకోళ్ళు కానీ నేను సీఎం క్యాండిడేట్ని అని చెప్పి ముందుకు వస్తే తప్ప అప్పుడు ఆలోచన వస్తుంది తప్ప ఈ లోపు అయితే పవన్ కళ్యాణ్ గారి ద్వారా అయితే వచ్చే అవకాశం లేదనేది అనిపిస్తూ ఉందంటారు. 29 గురించి ఇంకా అన్డౌట్ జగన్ గారు సీఎం అవుతారు 29లో, మళ్ళీ 34 ఏమైనా ప్రయత్నం చేసుకోవచ్చు. అంటే అప్పుడు వాళ్ళేమి సీఎం అయిపోతాడన్న అభ్యర్థి అవ్వాలన్నారు అంతే. రైట్ సార్ యాక్చువల్గా సరే వాళ్ళకి కోరిక ఉండటం దాన్ని ఎవరిని ఇది చేసేది లేదు, ప్రజాస్వామ్యంలో ఎవరి అభిమానం వాళ్ళది. కానీ ఇక్కడ ఇందాక అసలు రథసారథి సిద్ధం అనేది ఒక పాయింట్ అనుకోండి. దానికంటే కూడా చంద్రబాబు నాయుడు గారు హామీల్లో మనం ఒక్క విషయమే తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారి చిన్న అన్నయ్యని ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేస్తున్నాను అని చెప్పి స్వయంగా చంద్రబాబు నాయుడు గారే అనౌన్స్ చేశారు. ఏమైందంటారు మరి? సో ఒక ఇంత ప్రధానమైన అనౌన్స్మెంట్ చంద్రబాబు నాయుడు గారు చేసిన తర్వాతే దానికి ఎదిలో లేకపోయినా పవన్ కళ్యాణ్ గారు అసలు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒకవేళ ఆయన డిప్యూటీ సీఎం గా తప్పించినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఉంటే చాలు అని చెప్పి స్టేజ్ లో పవన్ కళ్యాణ్ గారే నడుస్తున్నాడు. ఇప్పుడున్న దాంట్లో ఇప్పుడు మొత్తం రాష్ట్రంలో వాళ్ళ కాపు సంఘ నాయకులు వాళ్ళు వస్తున్న సమస్యల మీద వాళ్ళు లేవనెత్తున్నారు. ఇదిగో ఇది మనం ఇంత నిజంగానే వన్ సైడ్గా పార్టీకి పనిచేసిన మాట నిజం. సో తెలుగుదేశం పార్టీకి సో పనిచేసినప్పుడు వాళ్ళు ఎత్తుతున్న సమస్యల మీద ఏమంటున్నారు, మీరు లేకపోతే నేను కులం కోసం రాలేదని ఇప్పుడు మాట్లాడేది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు లేవనెత్తుందంటూ మాట్లాడేది, వాళ్ళందరినీ కూడా విమర్శించే పరిస్థితిలోకి వచ్చే పరిస్థితి. ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతున్నంత వైఎస్ఆర్సీపీ మీద మేము సమస్య మీద మాట్లాడుతున్నాం తప్ప సాయికృష్ణ విషయంలో కూడా అతను క్రిమినల్ దీన్ని ఎక్కడా కూడా కరెక్ట్ అనలేదు, తల్లి కూడా అనలేదు. మా అబ్బాయిని పోలీసులు ఏమైనా మేనమామలు కూడా చెప్పలేదు మా అబ్బాయి అని, కానీ శిక్షించండి అంతేగాని ఈ విధానం తప్పు అన్నారు. వైఎస్ఆర్సీపీ కూడా అదే విధానాన్ని ప్రశ్నించింది. సో దాన్ని కాకుండా ఇప్పుడు కూడా వాళ్ళు ప్రశ్న పెరుగుతోంది వాళ్ళల్లో, ఎందుకంటే ఒక డిసాటిస్ఫాక్షన్ పెరుగుతోందండి. పెరిగేదాంతో ఒక వర్గంతో జగన్ గారి టైంలో కాపు నేస్తాను ఇంకోటనో సాయం అందని ఇప్పుడు ఏం అందట్లేదని ఆ మహిళలు కాపు మహిళలు కూడా ఓపెన్ గా వచ్చి చెప్తారు. 89లో రాజశేఖర రెడ్డి గారు అయితే ఇదివరకల్లా కూడా రాజశేఖర రెడ్డి గారికి రంగాకి ఒక మంచి రిలేషన్ ఉందనే విషయం పబ్లిక్ అందరికీ తెలిసిన విషయమే. అప్పుడు కాపులు రాజశేఖర రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేశారనే విషయం తెలిసిన విషయమే. పవన్ కళ్యాణ్ గారు అట్లాగే ప్రజారాజ్యం వచ్చినప్పుడు చిరంజీవి గారు కావాలనుకున్నారు, సరే ఒక 17-18% ఓటేశారు. దానికి ఇప్పుడు ఎవరు ఎట్లా కోరుకోవటం కాదు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే సిద్ధంగా లేనప్పుడు దానికి ఎవరు ఏం చేసేది లేదు కదా. చిరంజీవి గారు ఓపెన్ గా పార్టీ పెట్టి నేను ముఖ్యమంత్రి అవడానికి పనిచేశాడు. ఇప్పుడు తమిళనాడులో విజయ్ పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అవడానికి పనిచేశాడు, అయ్యాడు. సో ఆ తీరులో రథసారథి సిద్ధంగా లేనప్పుడు అంటే ఇంకొక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఎలక్షన్ ముందు కానీ అంతకు ముందు కానీ నాకంతా మీరు కాపులంతా ఓట్లేయండి నేను సీఎం అయి చూపిస్తానన్నారు. ఇప్పుడేమన్నా నేను సీఎం ఎట్ అవుతానని ఇప్పుడు ఆయన అంటున్నారు. సో ఈ డిఫరెన్స్ ని కూడా కాపు కమ్యూనిటీ ఎట్లా జీర్ణించుకుంటుంది అనేది అంటే ఇప్పుడు దాంట్లోనూ చంద్రబాబు గారిని మించి మాట మారుస్తున్నాడనే అభిప్రాయం తెచ్చుకుంటున్నాడు. మరి ఎందుకు అయినా కూడా ఆయన ఫీల్ కావట్లేదు. జీర్ణించుకోలేకే అక్కడ కూడా అసహనం పెరుగుతుంది, అసమ్మతి పెరుగుతుంది అనే దానికే రకరకాల దీన్ని డైవర్షన్స్ లో భాగం అంటారు. ఇదంతా కూడా ఈవెన్ పిఠాపురంలో కూడా చాలా అసంతృప్తి ఉందని ప్రచారం జరుగుతుంది. నేనైతే వెళ్ళి ఒక్క నిమిషం అండి. అంటే ఢిల్లీ నుంచి ఒక కాపు ప్రముఖులు ఒక ఉమ్మడి రాష్ట్రంలో ఒక ప్రముఖ సర్వే సంస్థకి ఆయన ఇచ్చేసి 21 ఎమ్మెల్యే స్థానాలు గెలిచిన స్థానాల్లో రిపోర్టు, మంత్రుల మీద రిపోర్ట్ అడితే ఆ సర్వే నా దగ్గరికి వచ్చింది. సర్వే రిపోర్టు వాళ్ళు క్లియర్ కట్గా 21 స్థానాల్లో 15 మంది రెడ్ అలర్ట్లో ఉన్నారు, రెడ్ జోన్లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎల్లో జోన్లో ఉన్నాడు, దాంట్లో గ్రీన్ జోన్లో లేడు. సో మొత్తం మంత్రుల్లో 15 మంది మంత్రులు రెడ్ జోన్లో ఉన్నారు. ఇదేమీ ఎవరికి ఒక ప్రముఖ సర్వే సంస్థతో చేయించిన సర్వే, అది కూడా వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారికి అనుకూలంగా అసలు ఎట్లా ఉందని చూపించుకోవడానికి ఢిల్లీ నుంచి ఒక అభిమానమైన వ్యక్తి కొంత పేమెంట్ చేసుకుని వాళ్ళు గ్రౌండ్ లెవెల్ సర్వే చేసిన సర్వే. వాళ్ళు శాంపిల్ సర్వేస్ కూడా ఎట్లకి వెళ్ళాము శాంపిల్ సర్వే మొత్తం ఇచ్చారు. అంటే 48 to 55% ప్రతి దాంట్లోనూ కూడా సంగతి పవన్ కళ్యాణ్ గారికి అర్థం కావట్లేదా సార్? ఎందుకు అర్థం మరి పవన్ కళ్యాణ్ గారికి ఏమో కానీ చంద్రబాబు నాయుడు గారికి అయితే అర్థం అవుతాను. చంద్రబాబు గారి లక్ష్యం టీడీపీ వాళ్ళు ఏంటి పవన్ కళ్యాణ్ ఎంత బదనం అయితే అంత బెటర్లే అని కూడా కదండి. అంటే వాళ్ళని ఎక్కడికి అవుతారో అని చెప్పి ప్రతిదీ వాళ్ళ మీదకు దోసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తిడుతున్నారు అని చెప్పి అసలు ఎక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడ తిట్టకపోయినా కూడా అదే అంటే దాని మీదకు తోసి లబ్ధి పొందే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అది అర్థం అవుతుంది. కనపడతాను చంద్రబాబు గారి వీక్నెస్.
వీక్నెస్. ఆయనకి ఎవరు దూషించారు, ఎవరి మీద కేసు పెట్టు, ఎవరు ఆయనకి అర్థం అవుతుందో లేదో కానీ పవన్ కళ్యాణ్ గారికి, కాపులకి అందరికీ అర్థం అవుతుంది, కాపు నాయకులకి అర్థం అవుతుంది. వాళ్ళ 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 సమస్య వాళ్ళ సంఘం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు మోసపోయామనే ఫీలింగ్ కాపులకు వస్తే అది పెరుగుతుందనేదే వీటన్నిటికీ మార్గం. రైట్. రామాయపట్నం రాసిచ్చేస్తాం. మరోవైపు అమరావతికి సంబంధించి చేస్తున్న ప్రకటనలు, ఐకానిక్ భవనాలని, అదని ఇదని, ఈ రెంటిని మీరు ఎట్లా పోల్చి మాట్లాడండి పురుషోత్తం గారు? కుమిడి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక సాచురేషన్ పద్ధతిలో డెవలప్మెంట్ కానీ సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. పోర్టుల నిర్మాణం కావచ్చు, మెడికల్ కాలేజీల విషయం కావచ్చు, ఒక సమగ్రంగా ఒక పార్ట్ అనుకున్నామంటే ఇంక దాని గురించి మళ్ళీ మళ్ళీ చర్చించకూడదు. ఈ పద్ధతిని ఆయన ఇళ్ల పట్టాలు అన్ని చూసాం. దీనిలో 2 పోలికలు చూద్దాం. ఇప్పుడు మెడికల్ కాలేజీలు అత్యంత ప్రతిష్టాత్మకమైంది కదా. నిర్మాణంలో ఉండి సీట్లు కేటాయించిన పులివెందుల మెడికల్ కాలేజ్ కూడా పీపీఏ పద్ధతిలో తీసుకొచ్చారు. నిర్మాణం పూర్తయిపోయి 50 మెడికల్ సీట్లు కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిన తర్వాత కూడా దాన్ని పీపీఏ పద్ధతిలో తీసుకెళ్లారు. అంటే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ సిద్ధపడిన ప్రభుత్వం రామాయం పోర్ట్ ని ప్రైవేటీకరణ చేయకుండా ఉంటుందా అనే ఆందోళన అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంటే అన్నిటినీ పీపీఏ పద్ధతిలో వెళ్లే ఆలోచనలో ఇది ఒక ఆలోచన కావచ్చు. ఇది వల్ల ప్రభుత్వ ఆదాయం కోల్పోతాం. కొన్ని సంస్థలు ప్రభుత్వంలో ఉంటే దాని వచ్చే ఆదాయం కంప్లీట్ గా ప్రభుత్వానికి ఉంటుంది. అప్పుడు కదా చంద్రబాబు గారు ఏం చెప్తారు, సంక్షేమ మన ఆదాయాన్ని సృష్టించుకొని ఆదాయాన్ని పేద ప్రజలకు పంచుతా ఉంటారు. ఇదే కదా పద్ధతి. జగన్ గారు ఎంచుకుంది అదే కదా. ఇట్లాంటి పోర్టుల ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రజలకు పంచాలంటే పోర్టుల ద్వారా ఆదాయం ప్రభుత్వానికి రావాలి. ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేసి ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తే మీకు ప్రభుత్వానికి ఆదాయం ఎక్కడ వస్తుంది, సంక్షేమం యాడ్ చేస్తారు. ప్రభుత్వం ఆలోచించాలి. అది కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పనంగా అప్పచెబుతున్నారని కదా ఇవాళ కథనం సంచలనంగా ఉంది. అది డౌట్ ఎందుకు? ఇప్పుడు నేను మెడికల్ కాలేజ్ పులివెందులు ఏంటి, అన్ని అయిపోయినాయి. ఇక జస్ట్ ఇనాగ్రేషన్ చేయాలి. ఇనాగ్రేషన్ కూడా అయిపోయింది, జస్ట్ ప్రారంభించాలి క్లాసులు. ఏకంగా 50 వందల కోట్ల రూపాయలు విలువ చేసే నిర్మాణాన్ని అన్ని తీసుకొచ్చి పీపీఎల్ పద్ధతులు ఇచ్చేస్తా ఉంటున్నారు. కాబట్టి 2-3 ఏళ్ల పాటు అడ్మినిస్ట్రేషన్ ఖర్చులు ఇస్తా ఉంటున్నారు. ప్రభుత్వం ఎదురు కట్నం అంటారు కదా, ఆ టైప్ లో తయారైన తర్వాత ఇంకేం చేస్తాం, అది మొదటి అంశం. రెండోది, అమరావతికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సెంట్రలైజ్డ్ ఆఫీసుల కోసం సిబిఐ లాంటి ఆఫీసులు ఒక సముదాయం 5,587 ఎస్ఎఫ్టి 54,55,000 చదరపు అడుగుల ఎస్ఎఫ్టీలో 2,534 కోట్లతో బిల్డింగ్ పూర్తి చేస్తాం. 54 లక్షల ఎసెప్ట్లు. ఎందుకు 54 లక్షలు అంటానంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా సెక్రటేరియట్ ని ఇంతే మోతాదులో కడతా ఉంది. దానికి దాదాపు 14,000-20,000 కోట్లు అవుతుంది. ఎంత వ్యత్యాసం ఉంది. అదే రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎస్ఎఫ్టీకి 20,013 రూపాయలు వ్యత్యాసం, దాదాపు 14,826 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర సముదాయానికి. అంటే అంత వ్యత్యాసం. ఇంకా దాన్ని సింపుల్ గా ఏం పెట్టుకున్నారంటే ఒకటే ఆన్సర్, మాది ఐకానిక్ బిల్డింగ్లు. ఏదైనా చేయండి, రాజధాని కదా ఐకానిక్ బిల్డింగ్, రాజధాని కదా ఐకానిక్ హైవేలు, ప్రతిదానికి ఐకానిక్ పేరు చెప్పి దీనికి ఎక్కువ అవుతుంది అంతే. ఇంతకుముందు ఏమన్నారు, మేము తక్కువ ఖర్చు పెడుతున్నాం అని చెప్పే ప్రయత్నం చేశారు. అది బూమ్రాంగ్ కావడంతో ఇప్పుడు తాజాగా ఏం చేస్తున్నారు, ఈ ఖర్చులని తీసుకొస్తున్నారు. కాబట్టి ఒకే ప్లేస్ లో కేంద్ర ప్రభుత్వం అయ్యే ఖర్చుకి మన ప్రభుత్వం అయ్యే ఖర్చుకి ఐకానిక్ అంటే ఒక 10%, 20% ఎక్కువ అవచ్చు. పార్లమెంట్ కన్నా ఐకానిక్ బిల్డింగ్ కడతామా? భారత పార్లమెంట్ అనేది భారతదేశానికి ఐకానిక్ కాదా? తెలంగాణ సెక్రటేరియట్ అనేది తెలంగాణ రాష్ట్రానికి ఐకానిక్ కాదా? వాళ్ళకి మనకి ఎంత వ్యత్యాసంగా అనిపిస్తా ఉంది. రెండోది, ఒకవేళ మన దగ్గర దాన్ని కప్పించుకోవడానికి ఇప్పుడు ఈనాడు వాళ్ళు పని కట్టుకుని దాన్ని హైలైట్ చేయటం అదేదో తప్పు. అసలు అప్పుడు నారాయణ గారే ఒప్పుకున్నారు 16,000 రూపాయలు చదరపడి, కానీ ఇప్పుడు దాన్ని కవర్ చేసేందుకు అది అక్కడ అవ్వట్లేదు, ఇట్లా అవ్వట్లేదని మళ్ళీ ఈనాడులోనే రాశారు. అప్పుడు ప్రపంచ స్థాయి ప్రమాణాలని. మరి ఐకానిక్ భవనాలు ప్రపంచ స్థాయి ప్రమాణాల కంటే ఇంకెక్కువ అంతరిక్ష స్థాయి ఏమైనా ఉంటాయా? అంటే దీని అర్థం కాదు ఏంటంటే, మనకు ఐకానిక్ అయితే ఒక 10%, 20% ఎక్కువ ఉంటుంది మన మామూలు ఖర్చు కన్నా. ఈ చర్చకంతా ఎందుకు వస్తున్నారు? ఇప్పుడు మావిగన్ పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపాదన చేసిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రెస్ మీట్ లో అమరావతి రాజధాని ప్రాజెక్ట్ ఎట్లా వైబిలిటీ కాదు కాబట్టి దానికి ఆల్టర్నేటివ్ గా మావిగన్ తీసుకొచ్చారు. మీరు మావిగన్ కన్నా అమరావతి ఎట్లా బెటరో చెప్పాలి. దాన్ని వదిలేసి మావిగానికి ఏ బస్ ఎక్కాలి, మావిగాని అప్పుడు ఎందుకు వెళ్ళేది మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ చంద్రబాబు గారు వాటికంతో అంటారని ఆయన ఏంటి అట్లాంటివన్నీ ప్రస్తావించారు. చంద్రబాబు గారు ఒక నిర్ణయించుకున్నారు కుమ్మేణి గారు, అది మంచిది కాదు ఆయనకి కూడా రాష్ట్రానికి. మతం అనేది ముందుకు తీసుకొద్దాం, మీరు ఏమన్నా అనుకోండి, నేను మతం పేరుతో మాట్లాడుతూనే ఉంటా అని నిర్ణయానికి వచ్చేసినట్టు. దీంతో పూజించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇది నమ్మరు ప్రజలు. ఎందుకంటే జగన్ గారు లేవనెత్తున్న అంశాలు ఏంది, మీరు ఇస్తున్న ఆన్సర్ ఏంటి? మావిగానికి ఎట్ట తప్పు చెప్పండి. పోనీ ఒకసారి ఏమంటారు, మావిగాన్ మేము కూడా మావిగాన్లో ఉందంటారు.
ఈ అమరావతి ప్రాజెక్టులో ఆ మావుగన్న కూడా ఉంది, నువ్వు కొత్తగా మీరు మార్చుకోండి, మావుగన్న గారు ఉంది, జగన్ గారు అమరావతి పేరు మావుగనుకు ఉందని పెట్టండి కూడా వద్దన్నాడు. ఒక్కసారేమో మావుగని మాగా ఉన్నానంటాడు, ఇంకో పక్క అంటే మొత్తం అనేది ఇంకా పూర్తిగా దిగిపోవడం, దేనికైనా సిద్ధం అని చెప్పాడు. కాబట్టి ఇది సరైనది కాదు ఇట్లాంటి యాక్టివిటీ. మరి దీనికి ఏ సెక్షన్ వర్తిస్తుంది? ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రాజ్యాంగ పదవిలో ఉన్న మతాన్ని ప్రస్తావించవచ్చు అసలు. కాబట్టి అది వారికి నష్టం, వారు అనుకుంటారు తాత్కాలికంగాని ప్రజలు ఇట్లాంటి వాటిని ఆంధ్ర ప్రజలని మైండ్ ఆ రకంగా డైవర్ట్ చేయాలనే తాపత్రయం ఎందుకు కలుగుతుందో అర్థం కాదు. బాధ అనిపిస్తుంది. ఒకప్పుడు మన దగ్గర విషయం లేనప్పుడు అదే వస్తాయి. అదే ఒకప్పుడు మసీదులు కూల్చే పార్టీ అన్నా కూడా ఆయన ఏం తప్పు పట్టలేదు. విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఆయన అసలు హిందూ మతోద్ధారకుల లెక్క మాట్లాడుతున్నారు. చాలా మనం ఆ చరిత్ర మొత్తం ఫాలో అయిన వాళ్ళకి ఆయన చెప్పిన అప్పుడు డైలాగులు ఇప్పుడు డైలాగులు దగ్గర పెట్టుకుంటే బిత్తరపోతాం అనమాట. రైట్. సార్ యాక్చువల్గా అసలు అమరావతిలో ఏం నిర్మాణం చేయదలుచుకున్నారు? రామాయపట్నం పోర్టు ముందు అమరావతి వచ్చేసి వస్తాను. అమరావతిలో అంటే మీరు రాజధాని నిర్మాణం చేస్తున్నారా, లేకపోతే ఒక ఈఫిల్ టవర్, లేకపోతే ఒక తాజ్మహల్, లేకపోతే ఒక చార్మినార్ నిర్మాణం చేయదలుచుకున్నారు? దానికి కూడా చాలా పెద్ద ఎత్తున పురుషోత్తం రెడ్డి గారు చెప్పినట్టుగా అది పర్మనెంట్ ఐకానిక్ భవన్ కాదా? ఐకానిక్ అంటే మీనింగ్ ఏంటి? సో ఇప్పుడు ఇదిగోనండి, ఇది 2026లో ఇండియాలో కన్స్ట్రక్షన్ కాస్ట్ అని ఇది ఒక పక్కా డేటా రిలీజ్ అయింది అఫీషియల్గా. అంటే ఒక ఏజెన్సీలు ఇండియాలో 3,200 రూపాయలు ఎసెప్ట్ అంటే G+12 12 అంతస్తుల బిల్డింగ్కి కన్స్ట్రక్షన్ కాస్ట్ 3,200 రూపాయలు చదరపడికి. దీంట్లో ఎక్స్క్లూడింగ్ ల్యాండ్ కాస్ట్, స్టేషనరీ అప్రూవల్స్, GST అండ్ మేజర్ అంటే ఇప్పుడు మనం మళ్ళీ శాండ్కి అనేక ఎగ్జామ్షన్స్ ఇచ్చాము అక్కడ. సో అక్కడ మాట్లాడుతున్న దాంట్లో ఇది బయటకు వచ్చి చర్చకు వచ్చి ఇన్ని వేల పార్లమెంటు భవన్ కంటే లేకపోతే తెలంగాణలో అసెంబ్లీ భవన్ కంటే ఏంటనే చర్చకు వస్తుందని చెప్పి దాన్ని రకరకాలుగా ఏమాత్రం తిప్పుకోవడానికి ఛాన్స్ లేక దానికి వెళ్తున్నారు. అరే 2,500 కోట్లు చెప్పాడు కదా నారాయణ గారు, 16,000 అవుతుంది. ఇప్పుడు దాన్ని ఎట్లా 2,500 కోట్లు ఒక గ్లాసుల కంటే సార్ 1,000 కోట్లు ఇస్తే పొగాకు రైతులకు కొనుగోళ్ళకి పొగాకు మార్కెట్ ధరగా కొనుగోలు చేయమని చెప్పి రైతులు మొత్తం రోడ్డు ఎక్కుతుంటే లేదా? సో ఎక్కడ తెలంగాణలో మొక్కజొన్నలు రాష్ట్ర ప్రభుత్వం 15 లక్షల టన్నులు కొంటే ఆంధ్రప్రదేశ్లో కేంద్రానికి 1 లేఖ రాసి వదిలేశారా? ఒక చిన్న విషయం అండి. చంద్రబాబు నాయుడు గారు నిన్న 4 మంత్రులు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న శాసనసభ్యులు అందరితో కొనుగోలు కంపెనీలు అన్నిటితోనూ రివ్యూ మీటింగ్ పెట్టి పొగాకు 200 రూపాయల కంటే తక్కువ కొనడానికి వీల్లేదు అని చెప్పి నిన్న ఆర్డర్ వేసినట్టుగా వచ్చిందండి అనుపతి. ఇదే మీటింగ్ జూన్ 18వ తారీఖు నాడు పెట్టారు. అప్పుడు నో బిడ్ లో బిడ్ కిలో 200 రూపాయలకి తక్కువ ఉండడానికి వెళ్ళలేదని అప్పుడు ప్రకటించారు. ఆ రోజు మార్కెట్లో కొనుగోలు ధర 227 రూపాయలు, ఇప్పుడు 219 రూపాయలు పడిపోయింది. మరలా ఆయన మీరు అసలు పెట్టి మాట్లాడుతుంది కూడా మీ దగ్గర కూర్చున్న కంపెనీలే తెల్లారేళ్ళు అక్కడ కొనట్లేదు. యాక్వాకల్చర్లో మొత్తం కూడా 4 రూపాయలు మేము తగ్గిస్తున్నారు, వెంటనే మేము 2 రూపాయల కంటే తగ్గిస్తుంది మీటింగ్లో ఉన్నవాళ్ళు. సో మామిడి రైతులు అంటే ముఖ్యమంత్రి గారు వాళ్ళు తీసుకుంటారు పొగాకు రైతుకి ఇంతవరకు అసలు ఇది 2023-24 మార్కెటింగ్ సీజన్లో యావరేజ్ సేల్స్ 285 రూపాయలు రైతుకు వచ్చిందండి మొత్తం మీద. 85 రూపాయలు 65 పైసలు వచ్చింది. ఇప్పుడు 219 రూపాయలు ఇప్పుడు ఉంది రేటు. అంటే ఎంత ప్లస్ అప్పటి నుంచి ఇప్పుడు 20 రూపాయలు కేజీకి ఉత్పత్తి వ్యయం పెరిగింది. ప్రతి 2 రోజులకి పడిపోతా ఉంది ఇంకా కూడా. సో కొనుగోలు లాస్ట్ ఇయర్ ఈ టయానికి 29 మిలియన్ కేజీస్ కొంటే ఇప్పుడు ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ 70 మిలియన్ కేజీస్ కొన్నారు. సో ఇప్పుడు ఎక్కడా కూడా దాని మీద పొంతలేదు. ప్లస్ ఒక రామాయపట్నం పోర్టు విషయంలో ఒకసారి కన్నా మనం వెళ్ళి నెట్లో కొడితేనండి 21-22 రామాయపట్నం పోర్టుకు DPR అప్రూవల్ ఇచ్చారు. 22 నుంచి 24 దాకా స్పీడ్గా కన్స్ట్రక్షన్ జరిగింది అనేది ఉంది. సో 3,700 కోట్లు DPR ఇస్తే టోటల్ ప్రాజెక్టు 4,929 కోట్లు ప్రాజెక్టు. ఇప్పుడు 1,500 కోట్లకి వాళ్ళకి ఇస్తూ ఆ డబ్బులు కూడా సగం డబ్బులు ఇప్పుడు కడితే చాలంట. ప్లస్ 2,000 కోట్లు రుణం ఉంది, ఆ రుణం కూడా రాష్ట్ర ప్రభుత్వం భరాయించుద్దంట. మళ్ళీ డెవలప్మెంట్కి ఇంకేమన్నా ఎక్స్ట్రా ల్యాండ్ ఇస్తే అది రూపాయికే మళ్ళీ ల్యాండ్ ఇస్తారు రూపాయికి. సో నా వీటిని నేనే బ్రేక్ చేస్తుంటాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తుంటారు. నా రికార్డులు నేనే బ్రేక్ చేస్తుంటాను. ప్రైవేటైజేషన్ విషయంలో ఆయన అమ్మేసిన అనేక కోఆపరేటివ్ ఫ్యాక్టరీలు అనేక ఫ్యాక్టరీలు సృష్టిస్తాను అయిపోయింది. జగన్ గారు సృష్టించిన సంపదని మరి అది ఆలోచించుకోవాల్సిన రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి, తెలుగుదేశం పార్టీ అభిమానులు కూడా ఆలోచించాలి ఇది కరెక్ట్ నిర్ణయమా అనేదానికి. రైట్. నాగిరెడ్డి గారు అలాగే పురుషోత్తం రెడ్డి గారు ఇద్దరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.